హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ఎకో సిరీస్ చూసే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఎకో సిరీస్ వచ్చేసి మన ఇండియాలో Jan 10th ప్రీమియర్ అవబోతుంది. అండ్ ఇది వీక్లీ 1 ఎపిసోడ్లో కాకుండా బింజ్ వాచ్ మోడల్లో మొత్తం అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ చేసేస్తారంట మార్వెల్ వాళ్ళు. సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. యాక్ట్రెస్ ఆల్కా కాక్స్ పోర్ట్రే చేసిన మాయా లోపెజ్ క్యారెక్టర్ని ఆల్రెడీ మనం హాకై సిరీస్లో చూసాం. ఆ క్యారెక్టర్కి స్పిన్ ఆఫ్గా రాబోతున్న ఈ ఎకో సిరీస్ MCU డిజ్నీ ప్లస్లో ఫస్ట్ TVMA రేటింగ్ ఇచ్చిన సిరీస్. TVMA రేటింగ్ అంటే ఓన్లీ మెచ్యూర్ ఆడియన్స్ చూడాల్సిన షో అని అర్థం. యూజువల్గా ఇలాంటి రేటింగ్ ఉన్న మూవీస్ ఆర్ టీవీ షోస్లో వైలెన్స్, సెక్షువల్ అండ్ గ్రాఫిక్ లాంటి ఎక్స్ప్లిసిట్ కాంటెంట్ ఉంటాయి. సమ్టైమ్స్ TVMA రేటింగ్ ఉన్న మూవీస్ R రేటెడ్ని మించి ఉంటాయి. అండ్ ఆల్సో మార్వెల్ ఇంట్రొడ్యూస్ చేసిన స్పాట్లైట్ బ్రాండ్లో ఫస్ట్ సిరీస్ ఇదే. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో స్పాట్లైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. తెలియని వాళ్ళకి దీని గురించి చెప్పాలంటే MCUలో ఈ స్పాట్లైట్లో వచ్చే మూవీస్ ఆర్ టీవీ షోస్ అన్నీ కూడా క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి. నెక్స్ట్ అవెంజర్స్ మూవీస్తో ఎలా లింక్ చేయాలి, లేకపోతే మిగతా ప్రాజెక్ట్స్లో ఎలా మర్జ్ చేయాలి అని టైప్ ఆఫ్ ప్లాట్ డ్రివెన్ లాగా కాకుండా క్యారెక్టర్ సెంట్రిక్లో ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఆ క్యారెక్టర్స్ని బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ వాళ్ళకి కావాల్సిన రికగ్నిషన్ కూడా వస్తుంది. స్పాట్లైట్లో వచ్చే క్యారెక్టర్స్ మెయిన్ లిస్ట్ ఆఫ్ మార్వెల్ మూవీస్తో అవసరం ఉంటేనే కలుపుతారు, లేకపోతే తీసుకున్నారు. అలా అని చెప్పి ఇవి MCUలో జరగట్లేదా అంటే కాదు, MCUలోనే జరుగుతాయి, బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, థానోస్తో ఫైట్ జరుగుతున్నప్పుడు ఆ హీరో ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తారు కదా ఆడియన్స్. ఇదివరకు ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి ఆ క్యారెక్టర్ యొక్క మెయిన్ స్టోరీ పక్కన పెడేసి ప్లాట్ని కలపడానికి చూసేవారు. ఆ క్యారెక్టర్ని చివరకు మెయిన్ విలన్తో ఫైట్ చేసేలాగా చేయాలంటే స్టోరీని సో అండ్ సో విధంగా మార్చేవారు. అలాంటివి చేసినప్పుడే ఆ క్యారెక్టర్స్కి సరైన రికగ్నిషన్ రాలేదు. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాకుండా కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళ స్పేస్ ఇచ్చి వాళ్ళ ఓన్ స్పాట్లైట్ ఇచ్చే ప్రయత్నమే మార్వెల్ స్పాట్లైట్. సో స్పాట్లైట్ అంటే ఏంటో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. సో ఇక లైవ్ యాక్షన్ స్టోరీలో మాయా లోపెజ్ చాక్టా ట్రైబ్కి చెందిన అమ్మాయి. వీళ్ళని నేటివ్ అమెరికన్స్ అని కూడా అంటారు. అండ్ తిను డెఫ్ అనమాట. మాయా ఫాదర్ అయిన విలియం ట్రాక్ సూట్ మాఫియాని రన్ చేస్తూ కింగ్ పిన్తో కలిసి వర్క్ చేసేవాడు. బట్ బ్లిప్ టైంలో హాకై రానిన్గా మారి క్రిమినల్స్ అందరినీ చంపుకుంటూ ఒక మర్సనరీ అయిపోతాడు కదా. అలా రానిన్ చేతిలో చనిపోయిన వాళ్ళలో మాయా ఫాదర్ కూడా ఒకరు. మాయా లోపెజ్ని హాకైలో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తారు. తన ఫాదర్ చనిపోయాక ట్రాక్ సూట్ మాఫియాకి లీడర్గా మారుద్ది. ఫ్లాష్ బ్యాక్స్లో ఉన్న తన చైల్డ్హుడ్ అండ్ ఎర్లీ అడల్ట్హుడ్ సీన్స్ని హింట్ చేశారు. న్యూయార్క్ స్ట్రీట్స్లో రోనిన్ సూట్లో కనిపించిన కేట్ బిషప్పే రోనిన్ అని మిస్అండర్స్టాండ్ చేసుకున్న మాయా ఆమెని హంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ ఫాదర్ చావుకి రివెంజ్ తీర్చుకోవడానికి. కేట్ అండ్ క్లింట్ని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు రివీల్ చేసేది ఏంటంటే మాయా ఫాదర్ డెత్కి కారణం కింగ్ పిన్నే అని. అప్పుడు కింగ్ పిన్ని ట్రాక్ చేయడం మొదలు పెడుతుంది. క్లింట్ అండ్ కేట్ కూడా హెల్ప్ చేస్తారు. హాకై సిరీస్ ఎండింగ్కి మాయా కింగ్ పిన్ని పాయింట్ బ్లాంక్లో షూట్ చేసినట్టు పోర్ట్రే చేసి ఎండ్ చేశారు. అండ్ రీసెంట్గా వచ్చిన ఎకో ట్రైలర్స్ అండ్ టీవీ స్పాట్స్లో అర్థమైంది విల్సన్ ఫిస్క్ చావలేదు, బట్ ఒక ఐని పోగొట్టుకున్నాడు అని. సేమ్ ఇలానే కామిక్స్లో కూడా జరిగింది. ఇంతకీ డేర్ డెవిల్కి ఎకోకి కనెక్షన్ ఏంటి? మాయా అండ్ డేర్ డెవిల్కి మెయిన్ కనెక్టింగ్ పాయింట్ కింగ్ పిన్నే. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూస్లో కింగ్ పిన్ యాక్టర్ విన్సెంట్ డొనాఫ్రియో రివీల్ చేశారు ఏంటంటే నెట్ఫ్లిక్స్ షోస్ అన్నీ కూడా ఇప్పుడు MCUకి క్యానన్ అని. ట్రైలర్లో వచ్చే టెక్స్ట్ ఫాంట్ కూడా నెట్ఫ్లిక్స్ యొక్క డిఫెండర్ షో ఫాంట్ రిజంబుల్ చేస్తుంది. సో అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ MCUగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఆ క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీని మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చెయ్యరు. వీళ్ళ గురించి తెలియాలంటే మనం నెట్ఫ్లిక్స్లో వచ్చిన డిఫెండర్స్ సాగాలో సిరీస్ లైక్ డేర్ డెవిల్, జెసికా జోన్స్, ఐరన్ ఫిస్ట్ ఇవన్నీ చూడాల్సిందే. ఆల్రెడీ మన ఛానల్లో డేర్ డెవిల్ సిరీస్ని ఎపిసోడ్ వైజ్గా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్ దెమ్ అవుట్. ఐరన్ ఫిస్ట్ అంటే గుర్తొచ్చింది, నెక్స్ట్ అప్కమింగ్ యానిమేటెడ్ టీవీ సిరీస్ అయిన ఐస్ ఆఫ్ వకాండాలో ఐరన్ ఫిస్ట్ని చూపించబోతున్నారు. సో లైవ్ యాక్షన్లో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారో చూడాలి. మరి ఈ సిరీస్లో ప్యారలల్ స్టోరీ ఆర్క్ స్క్రీన్ ప్లే ఉండొచ్చు. కొంచెం కొంచెంగా చైల్డ్హుడ్ అండ్ తన ట్రామా కాజ్ని రివీల్ చేస్తూనే ఇంకో పక్కన ప్రెజెంట్ ఫిస్క్ పైన రివెంజ్గా తన వరకు రీచ్ అవడానికి గాను క్రైమ్ ఫైట్ చేస్తూ ఉన్న స్టోరీ లైన్. స్ట్రీట్ లెవెల్లో కూడా చాలా డేంజరస్ ఇష్యూస్ ఉంటాయి. లైక్ హైడ్రా, కింగ్ పిన్ వాళ్ళని ఎదుర్కోవాలి. చెప్పాలంటే ఆ స్టోరీ ఆర్క్స్ ఇప్పుడున్న మార్వెల్ ఫ్యాన్స్కి ఒక ఫ్రెష్ ఫీల్ ఇవ్వగలవు. అందుకే మార్వెల్ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు ద స్ట్రీట్ ఫైట్స్. డేర్ డెవిల్, పనిషర్, ఎకో, డిఫెండర్స్ లాంటి క్యారెక్టర్స్ని తీసుకొస్తున్నారు. నన్ను అడిగితే ఇట్స్ ఎ గుడ్ మూవ్ అని చెప్పగలను. బేసికల్లీ మాయా ఫస్ట్ టైం డేర్ డెవిల్ వాల్యూమ్ 2 కామిక్స్లో
ఫస్ట్ టైం అపీరెన్స్ ఇచ్చింది. ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేసిన వాళ్ళు డేవిడ్ మ్యాక్ అండ్ జో క్యాసడా. ఈమె క్యారెక్టర్ అండ్ ఎబిలిటీస్ అనేవి కాస్త టాస్క్ మాస్టర్ని రిజంబుల్ చేస్తూ ఉంటాయి. బట్ అసలు ఈ క్యారెక్టర్ క్రియేషన్ ఎందుకు జరిగింది, పర్పస్ ఏంటి అని ఒక ఇంటర్వ్యూలో రైటర్స్ని అడిగినప్పుడు ఇలా అని అన్నారు, మాకు ఒక క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ యొక్క ఎబిలిటీస్ని చూసుకుని డేర్ డెవిల్ ఎంతటి పవర్ఫుల్ క్యారెక్టర్ అని ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఆర్ కాంప్లిమెంట్గా అవ్వాలి అని ఫీల్ అయ్యి క్రియేట్ చేసామని అన్నారు. ఎందుకంటే మ్యాట్కి విజన్ అనేది ఉండదు అండ్ తన సెన్సెస్తో ఎకో లొకేషన్ని ఫామ్ చేసి అటాక్స్ని డాచ్ చేస్తాడు అండ్ అటాక్ చేస్తాడు. మ్యాట్ సెన్సెస్లో హియరింగ్ అనేది అతని స్ట్రెంగ్త్, బట్ ఎకో విషయంలో తన ఐస్తో ఎదుటి వారి లిప్స్ని రీడ్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకునే మూమెంట్ నుంచి వాళ్ళ ఫైటింగ్ స్టైల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ మూమెంట్స్ని మిమిక్ చేయడం డెవలప్ చేసుకుంటుంది. సో సిమిలర్ ఇష్యూని ఫేస్ చేసి స్ట్రాంగ్గా ఎదిగిన ఇంకొక క్యారెక్టర్ అయిన ఎకో మ్యాట్ ఎంత టఫర్ లైఫ్ని లీడ్ చేశాడని షీ కెన్ అండర్స్టాండ్. అండ్ ఆల్సో ఎకో లవ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మ్యాట్ మర్డాక్. సో ఎకో ఏకే మాయా లోపెస్ క్యారెక్టర్ మీద మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నా. సో ఇంకా మీకు ఏమన్నా ఈ ఎకో క్యారెక్టర్ మీద ఆర్ఎల్ సిరీస్ మీద ఏమన్నా డౌట్స్ ఉంటే ఎలానో మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వస్తాయి ఎపిసోడ్ వైజ్. సో యా, అవి మిస్ అవ్వకూడదంటే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.